11వ తేదీ పోలింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ పూర్తయ్యాక దాదాపు 40 రోజుల పాటు ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షించడం అనేది కొంత ఇదిగానే ఉన్నా, ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు రివ్యూ చేసుకోవడం, చిన్న చిన్నవి ఏమైనా ఉంటే నెక్స్ట్ సర్దుకోవాలి. ఎట్లా ఏ పార్టీ అయినా కూడా ఒకసారి అంతా సమీక్షలాగా లోపలికి చూసుకొని ఇచ్చేయడం అనేది సహజంగా జరిగేది. కానీ ఇప్పుడు గత పోలింగ్కు ముందు రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ తర్వాత కూడా జరుపుతున్న ఒక పథకం ప్రకారం చేస్తున్న ఏదైతే కార్యక్రమాలు కానీ, సమీక్షల పేరిట జరుపుతున్న కార్యక్రమాలు కానీ, మిగిలినవి కానీ, ఇస్తున్న ప్రకటనలు కానీ, మీడియా కాన్ఫరెన్సులు కానీ చూస్తుంటే దాదాపు ప్రజలందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది. అసలు ఏం జరిగింది, ఈయన ఏం ఆశించి చేస్తున్నారు? బహుశా వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అదే డౌట్ వచ్చి ఉంటుంది. అలాగే బయట ప్రజలకు అదే డౌట్ వచ్చింది, ఏం ఆశించి చేస్తున్నారు అనేది. వరుసగా చూస్తున్న ప్యాటర్న్ చూస్తుంటే ఈయన రేపు రాబోయే ఫలితాలను కళ్ళ ముందు కనపడుతుంటే వీటి నుంచి ఇందులో నా తప్పేమీ లేదు, లేదా నా పాలన తప్పు లేదు, వ్యక్తిగతంగా కానీ, నా పాలకుడిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ నేను చేసిన వాటి వల్ల కాదు, కేవలం ఈవీఎంలు అనే ఒక మెషిన్ల వల్ల ఈ ఎన్నికలు ఇంత ఘోరంగా తయారయ్యాయి. ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థ నియంతృత్వ పోకడల వల్ల ఈ ఫలితాలు వచ్చాయని చెప్పడానికి ఒక గ్రౌండ్ తయారు చేసుకుంటున్నాడేమో అని బాగా అనిపించింది. ముందు అనుమానం వచ్చింది, ఈ వారం రోజులుగా జరుగుతుంటే అది బాగా రూఢి అవుతుంది, ఏ రోజుకు ఆ రోజు జరుగుతున్నది చూస్తే. ఎలా ఈ విషయం చెప్పగలుగుతున్నామంటే, నిజంగా ఈయనకు ఈవీఎం మీద డౌట్ ఉంటే దీని మీద ఒక ఉద్యమం లాగా అన్ని అపోజిషన్లు, కొంతమంది కొన్ని పార్టీలు కలిసి ఇంతకుముందే ఈసీని కలిసాయి. ఆ తర్వాత ఈయన ఎవరైతే ఒక ఇలాంటి చౌర్యం తెలిసిన ఒక వ్యక్తిని, ఆల్రెడీ దోషిగా కూడా ఇదైన ఒక వ్యక్తిని, హ్యాకర్ను తన అడ్వైజర్గా పెట్టుకున్న హరిప్రసాద్ అనే వ్యక్తిని, అతని ద్వారా డెమాన్స్ట్రేషన్ కూడా దొంగలించిన ఈవీఎంతో ఇప్పించాడని అప్పుడు సంచలనం జరిగింది. అలాగే ఈసీ కూడా దాని మీద సీరియస్ అయ్యింది. ఆ తర్వాత ఆ డౌట్లను క్లారిఫై చేసింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా లేటెస్ట్ తాజాగా ఈ మధ్యనే తాజాగా ఓ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో మీకు అంత అనుమానాలు ఉంటే కాన్స్టిట్యున్సీకి ఒక 5 ఈవీఎం మెషిన్లను కౌంట్ చేయండి ర్యాండమ్గా. ర్యాండమైజేషన్ అనేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత కానీ లార్జ్ స్కేల్లో ఇచ్చేసినప్పుడు అంతకంటే ఫుల్ ప్రూఫ్ అంటే లోపరహితమైనది వేరే ఉందని అయితే ఎవరు అనుకోవట్లా. మీరు పరీక్షలు, బీట్ ఎగ్జామ్స్, ఇంకొకటి ఏదైనా సరే, ఈవెన్ ఈవీఎంలను డిస్పాచ్ చేసేటప్పుడు కూడా ర్యాండమైజ్ చేస్తున్నారు. అంతేగాని ఎక్కడో సెట్ పలానా చోట అనేది ఫిక్స్ చేయట్లే. అది అంటే ఎవరికి తెలియని రీతిలో ఆఖరు నిమిషంలో అన్ని జంపులు చేసి అటో ఇటో పంపడం వల్ల ఒక పర్టికులర్ మెషిన్లో ఎవరన్నా చేయడానికి ఏదన్నా అవకాశం ఉంటే ఆ అవకాశం లేకుండా కూడా ఈవీఎంస్ను ఇది తయారు చేశారు. అంతకంటే ఫుల్ ప్రూఫ్ చేయగలిగింది ఏం లేదనేది ఈసీ అంటుంది. మళ్ళీ చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్ తరఫున ఎవరినో ఒకళ్ళతో పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక వ్యవస్థ, ఉన్న పరిమితులకు లోబడి యంత్రాలకైనా, ఎక్విప్మెంట్కైనా, మెషిన్లకైనా, కంప్యూటర్లకైనా ఉన్న పరిమితులకు లోబడి పనిచేయాల్సిందే తప్ప మిగిలిన వ్యవస్థలాగా అదేదో వేరే రకంగా పనిచేసేది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనే అత్యంత ముఖ్యమైన ప్రక్రియను జరుపుకోవడం, అందులో ప్రజలు వీలైనంత మంది ఓటర్లు ఎక్కువ మంది పాల్గొనేటట్టు చూడగలగడం, వాళ్ళు పాల్గొనడానికి వీలుగా సౌలభ్యంగా ఉండేది, అతి సులభంగా వాళ్ళు వేయగలిగినది, వాళ్ళ ఒపీనియన్ తెలపగలిగిన పద్ధతిలో అది చేయడం అనేది ఏ వ్యవస్థలో అయినా జరిగేది. అందులో అడ్వాన్స్డ్ స్టేజ్కి మనం చేరినందుకు నిజంగా గర్వంగా ఫీల్ కావాలి ఈవీఎంల ద్వారా. అయితే ఈవీఎం మెషిన్లో పొరపాట్లు జరుగుతున్నాయని దానికి సపోర్టింగ్ ఈ వీవీప్యాట్లు తీసుకొచ్చి ఆ పేపర్ కూడా చూపిస్తున్నాను. అక్కడికి కొద్దిసేపు మనకు ఆ బొమ్మ కనిపిస్తుంది, దీనికి నొక్కాము, ఇంకా దట్ షుడ్ బి ది ఎండ్. అంటే అక్కడికి
ఆ అనుమానాలు ఇది కావాలి. లేదు మౌలికమైన విషయంలోనే అంటే సిద్ధాంతపరంగానే మన ఆలోచన పరంగానే ఈవీఎంలు అనేవి పనికిరావు, మనం బ్యాలెట్ పేపర్ మీద పోవాలని కూడా ఒక లైన్ తీసుకోవచ్చు. ఆ లైన్ తీసుకొని పార్టీలన్నీ పోరాడచ్చు, అక్కడ సుప్రీంకోర్టులో పోరాడవచ్చు, లేదా వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఆమె ఒక చట్టం తీసుకురావచ్చు, తప్పు లేదు. కానీ ఇప్పుడు అంగీకరించినంత వరకు ఒక ఏదైనా మనం గేమ్ ఆడుతున్నా కూడా ఒక సెట్ రూల్స్ ఏవైతే పెట్టుకుంటామో అంపైర్కి అప్పచెప్పాక నువ్వు గేమ్ మొదలయ్యాక ఇప్పుడు నువ్వు దాని మీద డౌట్ చేయడం అంటే ఆటకు పనికిరావు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు పోరాడు, దాని మీద కొత్త రూల్స్ తీసుకురా, ఆ సెట్ రూల్స్ ప్రకారం జరుపుకోము, తప్పేముంది. దాని మేరకు నువ్వు అభిప్రాయాలని క్రోడీకరించు, డిఫరెంట్ పార్టీస్ అన్ని కూడగట్టు. ఈయన చేయట్లా. ఈయన ఒక పక్క ఏమో ఈవీఎంలో ఘోరంగా జరిగింది, 30% ఈవీఎంలు పనిచేయలేదు, 80% మొత్తం ట్యాంపర్ చేశారని అంటున్నాడు. ఇంకో పక్క ఏమో 150 సీట్లు మేము గెలుస్తామంటున్నాడు. ఇది ఒక పక్క జరుగుతుంది. ఇంకో పక్క ఏమో రివ్యూలు అని జరుపుతున్నాడు. ఆ పక్క దాంట్లోనేమో అసలు ఆ రివ్యూలో చూస్తే సబ్జెక్ట్లో ఆయన నిన్న పెట్టుకున్నాడంట, ఏదో పెద్ద ప్లీనరీ లెవెల్లో ఉంది దాని ప్రకారం. దాంట్లో 14 ముందు విజయం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు అని అన్నాడు. ఎక్కడ విజయం ఇచ్చినారో అర్థం కాల ఇంతవరకు, ఇంకా రిజల్ట్ రావాల్సిన టైం ఉంది. ఇంకో పక్క ఏమో ఈవీఎంల లోపాల గురించి ఒక 5-6 పాయింట్లు ఉన్నాయి. ఇది కాక కొత్తగా ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక ఇంకా ఎక్కడన్నా మరి పిలిచినా పిలవకపోయినా ఆయనంతటా ఆయనే పిలిపించుకొని పోతారో తెలియదు, కానీ అక్కడికి పోతున్నారు. ఈ మూడు చూసిన తర్వాత మాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు కనపడేది కళ్ళ ముందు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీకి రాబోతోంది అన్న విషయం స్పష్టమైన తర్వాత అది మామూలు ఆర్గ్యుమెంట్లో నిలబడదు. కాబట్టి మా వరకు మేము బ్రహ్మాండంగా చేశాము, ఇంత బ్రహ్మాండంగా చేసిన తర్వాత కూడా ఇవి మనది పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ ఆయన లిస్టు చదివి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంత ల్యాండ్ స్లైడ్ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఏదో ఈవీఎంల లోపం వల్లనే, అదర్వైజ్ ఈ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు అని మామూలు జనంలో ఒక అనుమానం రావాలనేది ఆయన కోరికలాగా ఉంది. అందుకోసమే డ్రిల్ చేయడం మొదలు పెడుతున్నారు. ఆ డ్రిల్ చేసిన దాన్ని ఆయన అనుకూల మీడియా దాన్ని తోస్తూ ఎక్కిస్తుంది. అందుకే ఫస్ట్ 2 days ఉన్నదాన్ని మెల్లగా ఏదో ఏం లేని ఎందుకంటారు, ఏం లేని ఎందుకంటారు, ఏదో ఉంది అనేది మొత్తం మొదలైంది డిస్కషన్. 2, ఇది ఎవరిని నమ్మించడానికి, ప్రజలను నమ్మించి లాభం లేదు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, ఓట్లు వేసినారు, వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. ముందు క్యాడర్ చల్లా చెదురు కాకుండా మన ఎప్పుడో కర్ణాటక పోతూ కర్నూలు దగ్గర ఆగి రమ్మంటే 10 మంది రాలేదంట, 14 మందికి కానీ పోటీ చేసిన వాళ్ళు 9 మందో 10 మందో అక్కడే అయిపోయింది, గాలిపోయింది, ఎవరు కేర్ చేయట్లేదని. అంత సీనియర్ నాయకులు, కీలకమైన నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, ఎవరో ఆషామాషిగా వచ్చిన క్యాండిడేట్లు కాదు. దాంతో ఆయనకు అర్థమైంది రిజల్ట్ కౌంటింగ్ జరిగేలోగానే వీళ్ళు నిలబడతారా లేరా లెక్కలేక వేసుకోవట్లేదు అని. సో ఇప్పుడు ఆయన తమ్ముళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాడు. తెలుగుదేశం పార్టీ రేపు గెలుస్తాం, 150 సీట్లు వస్తాయి, రాలేదు అంటే ఆ ఈవీఎం మెషిన్లను మా జగన్మోహన్ రెడ్డి దాన్ని అన్నిటి స్క్రూలు ఊడదీసి దాన్ని బిగించేసి ఏదో చేశారు, లోపలికి ఎక్కించారు, దాని ప్రోగ్రామింగ్ ఏదో మార్చేశారు, ట్యాంపర్ చేశారు, దానికి ఈసీ కోఆపరేట్ చేసింది. ఇది ఈ ఉదాహరణలన్నీ ఉన్నాయి. లేకుంటే మీరే చెప్పండి తమ్ముళ్ళు, ఇంత చేసిన తర్వాత ఏదో అత్యవసర దీంతో వాడు ఎవరెవరు వచ్చినా అర్థం ఉంటుంది, కానీ ఇంత ల్యాండ్ స్లైడ్ దీంతో ఇంత మార్జిన్లతో ఆ పార్టీ వచ్చిందంటే దానికి ఇంతకు మించి ఏం కారణం ఉంటుందని తన తమ్ముళ్లకు నచ్చజెప్పుకోవడానికి, వాళ్ళు ఎక్కడికి జంప్ అయ్యి ఏం పోతారనే భయంతో. అలాగే మేము ఇక్కడికే కన్ఫైన్ కాలేదు, నేషనల్ లెవెల్లో కూడా మా పార్టీ ఉంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ పార్టీ ఏం చిన్న భిన్నం కాదు, ఇంకా 10 ఏళ్ల పాటు ఉంటుంది, అవకాశం ఉంటే సెంటర్లో గవర్నమెంట్లో కూడా వస్తుంది అని చెప్పడం కోసం బయట టూర్లు, ఈ హడావుడంతా ఎక్కువ పెంచాడనేది అర్థమవుతుంది. అంతకుమించి అయితే వేరే కారణం కనపడలేదు. అయితే జనం చూసినారు, ఇది చూశారు కాబట్టి ఎవరు నమ్మట్లేదు. ఒకప్పుడు అసలు దాన్ని ఏమంటారు, ఎన్నికల తర్వాత కనపడే అటువైపు నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే ఆ క్యాండిడేట్స్లో ఉన్న కొంతమందిలో కనపడేది కూడా అది కూడా లేదు. పత్రికలు అవి చూస్తుంటే ఆ రివ్యూకి వచ్చిన వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు క్లియర్గా ఇట్స్ గోయింగ్ టు బి ల్యాండ్ స్లైడ్ అనేది. కాబట్టి దీని మీద ఎవరన్నా అనుమానాలు ఉంటే
ఎట్లుండాలి ఎన్నికలు జరిగిన తర్వాత హుందాగా ఏం జరిగినా సరే మంచిదే, ప్రజలు వాళ్ళ మంచిగా ఓటేశారు, 80% వేశారు, లెట్ us వెయిట్ ఫర్ ది రిజల్ట్ అనాలి. రివ్యూ చేసుకోవచ్చు. ఏం రివ్యూలు? ఎక్కడ మన అభ్యర్థులు ఏమైనా పొరపాట్లు చేశారా, పార్టీ ఏమైనా పొరపాట్లు చేసుకోవచ్చు. అది ఇంటర్నల్గా జరిగేవి. అంతేగాని ఒక పక్క మేము గెలిచేస్తున్నాం 150 సీట్లు, ఇంకో పక్క ఏమో ఈవీఎంలు పనిచేయలేదు, ఇంకో పక్క ఏమో కోర్టుకు పోయి మేము దాని మీద సాధిస్తాం, అక్కడ సుప్రీంకోర్టుకు పోయి అక్కడ ఏదో కొత్త జడ్జిమెంట్ తీసుకొస్తామని అక్కడికి పోయి హడావుడి చేసి నానా రాద్ధాంతం చేసి ఇవి చేసేసి ఆఖరికి చూపాలంటే ఎవరిని భ్రమ పెట్టాలనుకుంటున్నాం అంటే ఇన్నేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు 4-5 ఏళ్ల పాటు. ఈరోజు ఇప్పుడు కనీసం పార్టీ నిలబెట్టుకోవాలని వీళ్ళను మభ్యపెట్టాలని చూస్తున్నది అయితే ఖాయంగా కనపడుతుంది. అందుకు స్కోపు లేదు. రేపు ఈ ఎన్నికల తర్వాత, ఈ రిజల్ట్ తర్వాత లీవ్ అలోన్ నేషనల్ పిక్చర్, నేషనల్ కాదు, స్టేట్ కాదు, ఎక్కడ కూడా అది ఆ రూపంలో ఉండడం కష్టం. ఈయన నాయకత్వం ఇలా నిలవడం కష్టం అనే విషయం ఆ తమ్ముళ్ళు గుర్తించాలని కోరుతున్నాం. ప్రజలు దీని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈసారి ఇచ్చే తీర్పు ఆయనకు రాష్ట్రంలోనే కాదు, కావాలంటే ఎక్కడికైనా అడ్వైజర్గా ఇంకెక్కడైనా ఫారిన్ కంట్రీ ఎక్కడైనా పోవచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్కు, అక్కడైతే ఇంకా దీని గురించి తెలియదు. కానీ ఈ ఎలక్షనీరింగ్ అనే దాంట్లో, మ్యానిపులేషన్ అనే దాంట్లో మీడియాను పెట్టుకుని 10 ఏళ్ల పాటు ఎట్లా చక్రం తిప్పచ్చు అనేది అక్కడెక్కడ నాకు చెప్పడానికి కుదురుతుందేమో అని ఇక్కడ మొత్తం ఆయన అంతరంగంతో సహా ఆయన మనిషి మొత్తం ఎక్స్రే తీసినట్టు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈసారి ఆయన ఆటలు సాగమనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. ఆయన అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కు సంబంధం లేదు. ఆయనే చెప్పాడు అవినీతి సొమ్ము బాగుండింది, అందువల్ల పంచాము, ఇట్లయితే రేట్లు పెరుగుతున్నాయని. కానీ అది ఏమన్నా సంధిప్రేరాపణ లాంటిదే. డెమోక్రసీలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఎలక్షన్ దాన్ని ఫేస్ చేసిన వాడు ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు పనిచేయాలి, అంతకుమించి పోవడానికి లేదు. ఆయన అన్నారంటే ఆయన నుంచి ఏం డెస్పరేట్ దీంట్లో ఉన్నట్టున్నారు, నిరాశ నిస్పృహల్లో. ఈ మధ్య 5-6 నెలలు కూడా ఏమో అది కనపడుతుంది. బహుశా అదే ఎక్స్ప్రెస్ అయినట్టుంది. దాని గురించి పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంతకుముందు కూడా మేము చెప్తూ వచ్చాం కదమ్మా, ఒకసారి ఎలక్షన్లు అయిపోయాక హుందాగా ఉండడం అంటే ఏంటంటే పోలింగ్ నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు నార్మల్ గవర్నెన్స్ కావాల్సినవి ఏదో అడ్మినిస్ట్రేషన్ చూసుకునేట్టు వదలాలి. ఎమర్జెన్సీ వచ్చినా చేసుకోవడానికి చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే తప్ప ముఖ్యమంత్రి, ఆపద్ధ ముఖ్యమంత్రి కాకపోవచ్చు టెక్నికల్లీ, బట్ ఏ డెసిషన్ తీసుకున్నా అది బయాస్డ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చేయకూడదు. ఆ మాత్రం హుందాతనం ఆయనకు లేదు కాబట్టి ముందు ప్రదర్శించలేదు, ఎలక్షన్ల టైంలో ప్రదర్శించలేదు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది తాను ఒక నియంతలాగా నన్ను అడుగుతారా మీరు అనే దీనికి పోయాడు. అసలు దీని కాదు, ఏ వ్యవస్థ ఏం అడిగినా కూడా ఇదే నన్ను అడుగుతారా, నన్ను అడగతారా అనడమే పచ్చి యాంటీ డెమోక్రాటిక్. నియంతలు కూడా, రాజులు కూడా సాహసం చేయలేరు, కానీ ఈయన చేస్తున్నాడు. అది కోర్టు అయినా సరే, ఈసీ అయినా సరే, ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ, యాజ్ ఇఫ్ ఈయన దైవాంశ సంభూతుడో ఈయన ఏదనుకుంటే అది జరగాలనేది ఎప్పుడైతే దృక్పథం ఉందో, ఇప్పుడు ఆయనకు తన పరిధి అయిపోయింది, తన పరిమితి, కాలపరిమితి అయిపోయినా సరే తన పవర్ చూపాలనే ప్రయత్నంలో భాగంగా రివ్యూలు చేస్తున్నాడు. విచ్ ఈజ్ డెమోక్రటిక్లీ రాంగ్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్, అది ఆయనకు తెలుసు. ఆయన అన్ని లైన్లు దాటినాడు కాబట్టి కేర్ చేయట్లే, బరి తెగించారు కాబట్టి చేశారు. మా వైపు నుంచి ఇంకేం దీనికి సంబంధం చేయలేదు. ఇదేం ఇది దాని ఒక స్టాండర్డ్ సెట్ చేశాక దాని మీద నడుస్తున్న, దాని మీద ఏం చేసిన ఈసీ పర్ఫెక్ట్గా పనిచేసింది. నిజంగా ఎలక్షన్ కమిషన్ చేయాల్సినంత ఫాస్ట్గా చేయకపోయినా చేయాల్సినవి చేసినందువల్ల ఆ మాత్రమన్నా ప్రతిపక్షంగా మేము ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోగలిగారు, బాగా రియాక్ట్ అయ్యారు. తర్వాత ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. అయితే మాకు చాలా నోటీసులు వచ్చాయి, మేము ఎక్కడ కంప్లైంట్ చేయలే, మాకు నోటీసులు వచ్చాయి, రిప్లైలు ఇస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ మాకు ఎక్కువ వచ్చినట్టున్నాయి, అన్నిటికీ ఇస్తున్నాము, మేము పెడుతున్నాము, వాళ్ళు ఇవ్వాలి. ఇది దాంట్లో పార్ట్, ఏదైతే ఆ ప్రక్రియలో పార్ట్, దాని మీద వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, మేము పెట్టట్లే. యాక్చువల్ ప్రతిపక్షంగా మేము పెట్టాలి, మేము ఇబ్బందులు పెడుతున్నాం అంటే, ఎందుకంటే స్టేట్ ఆయన పక్క ఉంది, అఫిషియల్స్ ఈయన పెట్టిన అఫిషియల్స్ ఆడ ఉండేది. మేమన్నట్లా ఆయన అంటున్నాడు, ఈయన ఈవీఎంల బేసిస్ మీదే గెలిచాడు. ఆ రోజు ఎప్పుడు ఏం అనిపించలే, ప్రాబ్లం లేదు. 2014లో నాకు తెలిసి వీవీప్యాట్ లేవనుకుంటా, ఆ రోజు లేవు.
మరి దానికంటే ఇంకా బెటర్ ఒక రకంగా ఈరోజు ఆయన తన ఓటమికి తాను కారణంగా దానిలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు.